Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. So I never, అంటే నేను నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవండి. ఐ బీ బోత్ నా మీద తను నాకు అంత ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. అండ్ వెరీ హార్డ్ వర్క్. సినిమా హిట్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడైతే నేను రియాక్ట్ అవ్వలేదు. నార్మల్గానే ఓకే సినిమా చేసినా అయిపోయింది తప్ప తను బాధపడి లేదు. సో తర్వాత గోకులం సీత సినిమాకి తను చేయమంటే నాకు ఆ డైరెక్షన్ రాదు, నాకు అస్సలు ఐడియా లేదు దాని మీద, జీరో నాలెడ్జ్ అంటాను. లేదు ఏముంది ఆ డైరెక్షన్, ఏముందా ఇట్లా చేస్తే ఇట్లా చేసేవచ్చు, నువ్వు దీనికోసం గొప్పగా చెప్తాను. లేదు నాకు అస్సలు రాదురా అన్న. సరే నేను ఫాదర్తో వెళ్ళి అడుగుతాను చెప్పి తను పైకి వచ్చి మా ఫాదర్ దగ్గర, మా ఫాదర్ తనకి ఎక్స్పీరియన్స్ అంతా లేదు, ఓకేనా అంటే లేదండి నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు ఫాదర్ అన్నారు సరే సినిమా చేయరా బట్ నా పేరు ఇది స్పాయిల్ చేయకుండా చేయాలి అని పంపించారు. సో ఆ రకంగా ఆ సినిమాకి ఫస్ట్ డే షూట్ స్టోరీ డిస్కషన్ అన్నారు. కానీ కొత్తగా ఉంది. ముత్యాల సుబ్బయ్య గారిని కలవడం హోటల్లో, ఆయన ఏదో చెప్తాను. నేను ఏంటంటే స్మార్ట్ ఏంటంటే నాకు సబ్జెక్ట్ తెలియకపోయినా స్మార్ట్గా యాక్ట్ చేస్తాను. అంటే నన్ను చూస్తే వీళ్ళు 10 సినిమాలు చేశారని ఫీలింగ్లో ఉంటుంది అది. ఆ రకంగా నేను మాట్లాడతాను. సో అతను చూసి నన్ను చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఆనంద్ ఒక స్కెచ్ ఒక సాంగ్ స్కెచ్ కావాలంటే ఎట్లా సాంగ్ స్కెచ్ గీయాలి, నేను ఇంటికి వెళ్ళిపోయి మా ఫాదర్ స్కెచ్ చూసి నాకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు. ఏదో ఒకటి గీసాను, నాకు రావట్లేదు. మా అన్నయ్యతో చెప్పారే నాకు గీసి రాదు స్కెచ్ అంటే, మా అన్నయ్య ఒక స్కెచ్ గీసి ఇచ్చాడు. సో తను తీసుకెళ్ళి ముచ్చ స్కెచ్లు అంతా నేను చూడండి నువ్వు వేసే ఏదో ఒకటి అని ఒక ఆల్రెడీ ఆ సినిమాలో ఇంకొక అసిస్టెంట్ కూడా ఉన్నారు, ఈజ్ ఆల్సో ఆర్ట్ డైరెక్టర్. సో నేను బ్యాకప్ ఒకలాగా ఒక ఆర్ట్ డైరెక్టర్ పెట్టేసుకున్నాను. ఈ సినిమా చేసి ఇంకెళ్ళిపోదాం, మనకి ఇది వర్కౌట్ అవుతుంది, సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు. అంటే ఒకటి ఎంజాయ్ చేశానంటే ఇంత పెద్ద క్యారియర్ వస్తుంది, ఫుడ్ అన్ని వెరైటీలు ఉంటాయి, బాగా తినొచ్చు, ఇవన్నీ మనకి పవన్ కళ్యాణ్తో ఉండొచ్చు. అంటే తనకి కొంచెం స్పెషల్ ఫుడ్ హీరోకి వస్తుంది, సో అవి తినేవాడిని బాగా. సో నాకు ఓకే అంత బాగుంది. ఇదేదో రొటీన్, పొద్దున కారు వస్తుంది వెళ్ళిపోవాలి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిందండి. ఆ సినిమాలో ఏంటంటే ఒక డిస్కో ప్లాట్ఫామ్ వేసాను. ఆ ప్లాట్ఫామ్ థిక్నెస్ షీట్ వచ్చి 20 mm ఉండాలి, 12 mm ఉండాలి. నేను వేసి 6 mm ఇట్లా అంటే పైకి పోతుంది. నేను వేస్తాను డిస్కో వేస్తే కళ్యాణ్ లారెన్స్ డ్యాన్స్ కళ్యాణ్ ఇట్లా స్టెప్ పెడితే ఇరిగిపోతుంది. ఇంకా నేను అనుకున్నా కెరీర్ అయిపోయింది, కెరీర్ ఏం లేదు ఇంకా అయిపోయింది ఏం మాట అని చెప్పి ఎవరికి చెప్పకుండా జంప్ అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి డైరెక్ట్ షిరిడీ వెళ్ళిపోయి బాబా నువ్వే చూసుకోవాలి నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ లోపల ఏదో జరిగే సాంగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతుంది నేను లేకుండా అప్పటికి సినిమా అయిపోయిందండి. సినిమా కూడా ఏదో రకంగా అయిపోయి నేను ఇంకా మెడ్రాస్ బ్యాక్. తర్వాత కళ్యాణ్ ఫోన్ చేసి సుస్వాగతం సినిమా ఉంది, వద్దురా బాబు నాకు వద్దు సినిమా, నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు సినిమా, ఇప్పుడు దాకా నువ్వు చేస్తే కదా ఏదో ఒకటి, నేను ఎవరిని అడిగారా ఏమండి స్టడీ. సో అప్పుడు సుస్వాగతం సినిమా చేయలేదండి. బట్ సుస్వాగతం సినిమా చేసేటప్పుడు లొకేషన్కి వెళ్ళాను లైక్. అప్పుడు ఊరికే బుక్స్ తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ బయింగ్ ఎ బుక్స్. తర్వాత స్కెచింగ్ ఎట్లా చేయాలనేది, అంటే ఊరికే పేపర్ పెట్టి పర్స్పెక్టివ్ డ్రాయింగ్స్ గీసేవాడిని. అంటే డ్రాయింగ్ ఎప్పుడు నాకు నచ్చేది కదా నా డ్రాయింగ్, బట్ చూసే వాళ్ళందరూ చాలా బాగుంది అనేవారు. బట్ నాకు ఏంటో కనెక్ట్ ఇప్పుడు వరకు కూడా నా డ్రాయింగ్ నాకు నచ్చదు. అంటే చూసేవాళ్ళు బాగుందన్న తప్ప నాకు తెలియదు. నేనుగా ఫీల్, ఎందుకంటే నేను అది ఒక ప్రాక్టీస్ కాదు నాకు అది. సో నేను డ్రా చేసామని చూసేవాడిని, కళ్యాణ్ బాగుందిరా ప్రస్తుతం బాగుంది, నువ్వు చేసావు అంటాడు. సో ఈ రకంగా ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్, అంటే డూయింగ్ వాటర్ కలర్ పెయింటింగ్ చేసుకోవడం ఇవన్నీ. బట్ ఇట్స్ అంటే ఇట్లా అమేజింగ్ థింగ్ ఈజ్ నాలో ఒక ఆర్ట్ ఉందని నాకు తెలియదు, అది బయటికి తీసుకొచ్చింది కళ్యాణే. సో నువ్వు చెయ్యొచ్చు, నువ్వు చేయగలవు అన్నది ఫాదర్ కూడా లేదు. పవన్ కళ్యాణ్కి ఎలా తెలిసింది అంటే మీలో ఈ కళ ఉంది అని? ఊరికి ఆయన కూడా జస్ట్ గెస్ కొట్టారా లేకపోతే? అంటే
నేను వెళ్ళిపోతా అంటే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నావు అంటే ఈ అంటే తను ఎట్లా ఐడెంటిఫై చేసి ఇప్పుడు వరకు నాకు తెలియదండి. బట్ ఎప్పుడు చెప్తాను ఆనంద్ యూ హ్యావ్ అ టాలెంట్, అది నేను ఇంతవరకు తన్నే అడగాలి, నాకు ఐడియా లేదు. ఇట్లా స్కెచింగ్ అనేది ఒక బేసిక్ నెసెసరీ అనేటప్పటికీ మా ఫాదర్కి వెళ్ళి అడిగితే మా ఫాదర్ స్కెచెస్ చూసాను, అడిగేవాను కదా. అంటే మా ఫాదర్ కూడా అంత నమ్మకం లేదు నా మీద. సో నేను కొంత రియాలిటీగా చూసాను స్టార్ట్. ఇంటీరియర్స్ చేశాను కాబట్టి కొంచెం రియాలిటీ సెట్ చేయాలి, రియలిస్టిక్గా ఉండాలి అనే ఫీలింగ్ నాకు ఉండేది. అంటే నాకు పిచ్చి పిచ్చి కలర్లు ఇట్లా ఉండాలనే ఐడియా ఎప్పుడు లేదు నాకు. సినిమా సాంగ్స్ ఎట్లా అంటే 10 రంగులు. ఈవెన్ దో నేను టిల్ నౌ మై మూవీస్ ఐ డోంట్ డార్క్ కలర్స్ వెళ్ళను. ఆ డార్క్ కలర్స్గా ఏ డైరెక్టర్ అడుగుతారో ఆ సినిమా చేయను నెక్స్ట్ టైంతో. నేను చేయలేను కూడా. సో నాకు ఏంటంటే నేను వర్క్ చేసిందంతా కొన్ని ఉంటాయండి మనకి చేసుకోవాలి, కొన్ని మనం టైంలో కొన్ని జరుగుతుంటాయి. సో ఈ రకంగా నేను కళ్యాణ్తో ఆ సినిమా తర్వాత తొలిప్రేమ సినిమా అంటే కరుణాకర్ అన్నాడు తోట తన్ని గారికి వెళ్తాం ఆనందకి, ఇంకా తన్ని గారి ఇస్ సమ్ లెవెల్. నేను కళ్యాణ్ రైట్ చాయిస్, తన్ని నీ సినిమాకి తన్ని గారు బాగుంది, లేదు నువ్వే సినిమా కాంట్రాక్టర్. అండ్ గణపతి ప్రొడ్యూసర్ ఆల్సో గణపతి రాజు గారు ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఆనంద్ ఏం చేస్తాడు, వాట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర ఆనంద్ ఎక్స్పీరియన్స్ ఏముంది నన్ను చెప్పేటప్పుడు నేను అదే ముందు చెప్పాను, లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ముందే చెప్పేసామండి. నాకు ఉందండి, నాకు ప్లీజ్ సినిమా ఇవ్వండి ప్రూవ్ చేసుకుంటే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు రాకపోయి నేను ఇంట్రెస్ట్ లేదు. బట్ అక్కడ కళ్యాణ్ వచ్చి లేదు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ చేయాలరా, వర్క్ చేయాలి. సో తొలిప్రేమ కళ్యాణ్ వచ్చి రాజుగారితో చెప్పారు, గణపతి రాజు గారు చేస్తాడు. గణపతి రాజు గారు కొంచెం ఎక్కడో చోట్ల ఓకే చేయగలడు, కరుణాకి దగ్గరికి వెళ్ళి లేదు చేస్తాడు అన్నాడు. కరుణ ఆ టైంలో ప్రియదర్శన్ మన కదిర్ సినిమా పనిచేసాడు, తొలి ప్రేమదేశం. సో ఆయనకి ఏంటంటే కొంచెం సెట్స్ అని ఇట్లా ఉండాలని ఐడియాతో ఉంది. నేను ఫస్ట్ సినిమా బట్ వీ స్పీక్ తమిళ్ బాగా. సో ఆ రకంగా ఆ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కొన్ని రిఫరెన్సెస్ అంతా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ లోపల ఈ సినిమా స్టార్ట్ అయిన గ్యాప్ వచ్చిందండి. అంటే తొలిప్రేమ స్టార్ట్ అవ్వడానికి పూజ ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో మా ఫాదర్తో ఒక హిందీ సినిమా అజయ్ దేవగన్ సినిమా షూటింగ్కి అసిస్టెంట్గా నేను వెళ్ళాను. అప్పుడు ఒకే ఏవిఎం స్టూడియోలో ఒక పక్క తర్ని గారిది, ఒక పక్క సాబు సీరియల్ గారిది, అందరూ ఒక దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ డాటర్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ ఈగోస్, దే విల్ టాక్ వెరీ మచ్. అండ్ ఐ సీ మా ఫాదర్ గారు సీనియర్స్ వచ్చేవాళ్ళం. సో అప్పుడు మా ఫాదర్కి సెట్స్కి అంతా నేను వెళ్ళి బుక్ షాప్కి వెళ్ళి రిఫరెన్సెస్ ఇచ్చాను, డాడీ ఇట్లా వేస్తే బాగుంటుంది. మై ఫాదర్ నోటిస్తే బాగుంది, నువ్వు రెస్పాన్సిబిలిటీ చూసుకొని చెయ్యనేవారు. ఆ రకంగా ఫాదర్తో సెట్స్ మళ్ళీ మా ఫాదర్ బుక్స్ తీసుకొని అన్ని రిఫర్ చేసుకున్న తర్వాత తొలిప్రేమ మూవీకి నాకు ఒకటి బడ్జెట్ తెలియదు, 5 లక్షలు 10 లక్షలు ఏమి కాదు, ఈ సిస్టమ్ నాకు తెలియదు బేసిక్గా. సో తొలిప్రేమలో ఒక రెస్టారెంట్ సెట్ అయ్యారు, ఎంత బడ్జెట్ని అడిగారు. బట్ ఆ టైంలో బికాస్ ఆఫ్ ఓన్లీ కళ్యాణ్, ఇట్స్ నాట్ ప్రొడ్యూసర్. అంటే ఒక రెస్టారెంట్ సెట్ అయ్యాలంటే ప్రాక్టికల్గా నేను ఐ డి నాట్ డిజైన్. అండ్ ఆ డిజైన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ దో టేబుల్ దగ్గర నుంచి చిన్న బోర్డ్ సైన్ బోర్డ్ దగ్గర నుంచి అండ్ ఈవెన్ దో కప్ అండ్ సాసెస్ అండ్ ఆల్ ద క్రాకరీస్, ఎవ్రీథింగ్ ఐ టుక్ వెరీ కేర్. అండ్ మై సెల్ఫ్ ఐ స్టాండింగ్, ఐ డూ కలర్స్ అండ్ ఐ మేడ్ ఎ రెస్టారెంట్. దట్ రెస్టారెంట్ ఆ టైంలో ఎవరు ఓపెన్లో వెళ్ళి వేసేవారు కాదు. నేను అన్నాను కళ్యాణ్ బిహెచ్ఎల్లో వేస్తానని చెప్పి బిహెచ్ఎల్ వెళ్ళి అక్కడ లొకేషన్ తీసుకుని అక్కడే స్టే చేసి అక్కడ రూమ్ తీసుకొని వి ఎంజాయింగ్ సెట్. కళ్యాణ్ ఆల్సో యూస్ టు స్పెండ్ టైమ్ దేర్. అప్పుడు కూడా నాకేంటంటే ఆ సెట్ చూసి చాలామంది వచ్చారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, వచ్చి చూసి చాలా బాగుంది అని చెప్పేవారు. నాకు కళ్యాణ్ తప్ప ఎవరితో సినిమా చేసే ఇంట్రెస్ట్ నాకు లేదే లేదు. ఇంట్రెస్ట్ అంటే నేను కళ్యాణ్తో ఉన్నాను, మై శాలరీ అరౌండ్ 30,000 or 35,000 మై దట్ టైమ్. సో ఐ డిడ్ ద సెట్. లేటర్ ఆన్ ఆ సెట్ వేసిన తర్వాత అగైన్ ఇంపార్టెంట్ ఇస్ నేను కళ్యాణ్ బీచ్కి వెళ్ళి మెడ్రాస్లో బీచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేసేటప్పుడు బీచ్లో ఒక తాజ్మహల్ వేస్తే ఎట్లా ఉంటుంది నేను చెప్పేవాడిని, ఊరికే చెప్పేవాడిని. సుమంటే అది కళ్యాణ్కి ఎందుకు జ్ఞాపకం వచ్చింది. ఏ సాంగ్లో
ఈ సినిమాలో సాంగ్లో బీచ్ ఒక తాజ్మహల్ సెట్ వేద్దాం అని కళ్యాణ్ చెప్తే నేను వేద్దాం అన్నాను. సో ప్రొడ్యూసర్ అంటారు, కళ్యాణ్ ఆనంద్కి ఏంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత పెద్ద సెట్ వేస్తా అంటారు. అంటే ఆ సినిమాకి ఆ రిక్వైర్మెంటే లేదు ఆ సెట్. అదేదో మేము వేసుకోవాలా, కొత్తగా ఉంటుంది సినిమాకి అనే పాయింట్లో అప్పుడులో 12 lakhs అంటారు. కళ్యాణ్ శాలరీ 10 ఉంటుంది అనుకుంటాను. నా శాలరీ ఇచ్చేస్తాను. సపోజ్ సెట్ బాగా రాకపోతే ఏదైనా అవుతే ఐ టేక్ అంటే అప్పటికి ఐ రియల్లీ షాక్. వై దిస్ తన నా మీద ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ రియల్లీ షాక్. బట్ అప్పుడు కూడా నాకేంటంటే ఫ్రెండ్ కాబట్టి నేను పెద్దగా ఎమోషనల్గా ఏం ఫీల్ అవ్వలే. తను మేము ఏంటంటే మేము ఎక్కువ ఓవర్ యాక్ట్ చేయం, సక్సెస్ని ఎంజాయ్ చేయం, ఫ్లాప్ని అసలు వీ డోంట్ బోదర్ బట్ ఆఫ్ ఫ్లాప్. వీఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇద్దరు ఒకటే రకం అట్లా అంటే ఆ రకంగానే మేము గురించి మాకు సబ్జెక్ట్ ఉండదు డిస్కస్ చేయడానికి. సో ఆ సెట్ వేసిన తర్వాత అక్కడ బాగా అప్రిసియేషన్. అంటే అప్పుడు ఆ సెట్లో ఆ సినిమా అయిపోయిన అందరూ సినిమా హిట్ మీరు పక్కన పెడితే ఆ సినిమా ఖర్చు కూడా ఉంది. ఆ కళ్యాణ్ రేంజ్కి సినిమా హై బడ్జెట్. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో స్పెండ్ 12 lakhs. అప్పుడు ఒక హౌస్ సెట్ వేసేవారు, ఫుల్ సెట్ 12 lakhs వేసి షూటింగ్ 50% ఇది ఒక్క ఆర్ట్ కోసం, షూటింగ్ కోసం. అప్పుడు ఆ రకంగా ఆ మూవీలు కంప్లీట్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ బడ్జెట్ చూస్తే కొంచెం హయ్యర్, ఆ డైరెక్టర్ అనేది లిటిల్ ఎక్స్పెన్సివ్ అన్నారు. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు చెన్నై. ఇంకా సినిమా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలే. కళ్యాణ్ నెక్స్ట్ బోరపల్లి శివరామకృష్ణ గారు సినిమా తమ్ముడు అగ్రీ చేసేటప్పటికే వాళ్ళు కళ్యాణ్ ఎప్పుడు కళ్యాణ్ వచ్చి ఆ సినిమా తర్వాత నాకు ఏ సినిమాకి ఆనంద్ సాయి పెట్టుకుని ఎప్పుడు రికమెండ్ చేయలే ఇప్పుడు వరకు అయినా సరే. అవునా? ఓన్లీ ఫర్ తొలి ప్రేమ వరకు మాత్రం వెంటపడ్డారు. ఆ తర్వాత లేటర్ ఆన్ దట్ ఈస్ యువర్ లైఫ్, యూ పీపుల్ లైక్స్ ఆనంద్ సాయి మీకు ఓకే అంటే మీరు పెట్టుకోండి అని చెప్పే తప్ప చాలామంది అనుకుంటారు కళ్యాణ్ సినిమా అంటే ఆనంద్ సాయి. అది కాదు. నేను సక్సెస్ ఆ రోజు ఆ సెట్ ఆ సినిమా నేను చేయలేకపోతే నన్ను ఎవరు నెక్స్ట్ సినిమా పిలవరు. సో నాకు బోరపల్లి శివరామకృష్ణ పిలిచారు, సినిమా తమ్ముడు చేశాను. తమ్ముడు వీ డెడ్ అ బిగ్ సెట్, దిస్ మూవీస్ వెంట్ వెల్, బట్ ఈవెన్ దో దే సెట్ ఆనంద్ దిస్, ఆ సినిమాకి ఆ రెస్టారెంట్ ఈస్ వెరీ రిక్వైర్మెంట్. బట్ కళ్యాణ్ మార్కెట్ ఈస్ రేంజ్ ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి సెట్స్ ఆల్సో వచ్చింది. అంటే ఆ రకంగా సెట్స్ నాకు వచ్చిన, నేను కళ్యాణ్ సినిమాలో పెద్ద సెట్లు వేయడం వల్ల మేబీ పీపుల్ థింగ్స్ ఆనంద్ విల్ క్రియేట్ బిగ్ సెట్స్ అనేది ఉంటుంది ఆ రకంగా తప్ప. బట్ నా ఎక్స్పెరిమెంట్ అనేది ఆన్ లర్నింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్ క్రియేటింగ్ ఎ బిగ్ సెట్, బట్ ఐ డోంట్ వేస్ట్. నేను ఏ సెట్ ఇట్లా మార్క్ చేస్తే ఇట్లా మార్చను, ఇట్లా ఒక మార్కింగ్ అంటే ఉంటుంది. అక్కడికి వచ్చి గోడ కొంచెం అట్లా జరుపుదాం, డోర్ ఇట్లా జరుపుదాం అనేది నాకు లేదు. నేను ఆ సిస్టమేటిక్ మా ఫాదర్ గురించి చూసుకున్నాను, ఆ క్లారిటీ నాకు ఉండేది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.